హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి వందలాది వీడియోస్ మనం రూపొందిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఒక కాంట్రవర్షియల్ టాపిక్ తీసుకుని నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఇదేంటంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇంటర్న్షిప్స్ ఏంటి, ఇంటర్న్షిప్స్ యొక్క నిజమైనటువంటి కథ ఏంటి, అసలు ఈ ఇంటర్న్షిప్స్ అంటే ఏంటి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాలేజెస్లో కానీ లేదా ఓవరాల్గా భారతదేశంలో ఉన్నటువంటి కాలేజెస్లో ఇంటర్న్షిప్స్ అనేవి నిజంగా జరుగుతాయా, విదేశాల్లో ఇంటర్న్షిప్ అనేటువంటివి మన దగ్గర ఉన్నటువంటి ఇంటర్న్షిప్ అనే దానికి డిఫరెన్స్ ఏమైనా ఉందనేది చూద్దాం. చాలా మంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు సార్ ఇంటర్న్షిప్స్ ఏ కాలేజీలో ఉంటాయో అక్కడ చేర్పించండి అని చెప్తూ ఉంటారు అనమాట. ప్రత్యేకంగా తెలంగాణ కాలేజెస్లో మనం తీసుకున్నప్పుడు నేను ఒక 2-3 కాలేజెస్ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు, ఉదాహరణకి వాసవిలో కానీ, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, సిబిఐటి కానీ అండ్ విఎన్ఆర్ కానీ, సమ్ టైమ్స్ కేఎంఐటి కానీ, ఇట్లా అక్కడక్కడ కొన్ని కాలేజెస్లో ఒక కాలేజీకి రఫ్గా ఒక 1500 ఇంటేక్ ఉందనుకున్నట్లయితే 50 మందికి ఇంటర్న్షిప్ వస్తున్నటువంటి పరిస్థితి అయితే చూశాను నేను. అంటే 1500 మందిలో ఓన్లీ ఒక 50 మందికి. అంటే ఈ ఇంటర్న్షిప్స్ అంటే ఏంటంటే యాక్చువల్ ఇంటర్న్షిప్స్కి మామూలుగా మీరు ఈ కాలేజీలో చెప్పే ఇంటర్న్షిప్స్కి చాలా తేడా ఉంటుందండి. ఇంటర్న్షిప్స్ అంటే ఎలా ఉంటాయంటే ఒక కంపెనీ వాళ్ళకి తీసుకెళ్ళేసి వాళ్ళ కంపెనీ ప్రెమిసెస్లో పెట్టి వాళ్ళ చేత ప్రాజెక్ట్స్ చేయించుకొని వాళ్ళకి కొంత అమౌంట్ పే చేస్తుంది. జనరల్గా ఇంటర్న్షిప్ అమౌంట్స్ అంటే 50,000, 30,000 నుంచి ₹1,00,000 దాకా కూడా ఇంటర్న్షిప్ అమౌంట్ అనేది పర్ మంత్కి ఉంటుంది. ఇటువంటి ఇంటర్న్షిప్స్ సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ ఇలాంటి కాలేజెస్లో ఓన్లీ ఒక కాలేజీకి వచ్చేసి మ్యాక్సిమంగా, అంటే కొన్ని సందర్భాల్లో ఇది 20 మందితోనే మీకు వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది అనమాట. ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అంటారు, పీపీఓ, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ ఇచ్చేసి అక్కడే వాళ్ళ కంపెనీలో తీసుకెళ్ళి ఇంటర్న్షిప్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళ ఇంటర్న్షిప్ పెర్ఫార్మెన్స్గా నచ్చినట్లయితే వాళ్ళ కంపెనీలోకి అబ్జర్వ్ చేసుకోవటాన్నే ఇంటర్న్షిప్గా చూస్తారు. కానీ మెజారిటీ ఆఫ్ ది సందర్భాలలో, అంటే 99%, నేను చెప్పేది టాప్ 5 కాలేజెస్ వదిలిపెట్టండి. టాప్ 5 కాలేజెస్లో నేను చెప్పినటువంటి విషయం వచ్చేసి కాలేజీకి ఒక 20 నుంచి 50 మంది మ్యాక్సిమంగా ఇంటర్న్షిప్స్కి వెళ్తున్నారు. రిమైనింగ్ మొత్తము డమ్మీ ఇంటర్న్షిప్ చేపిస్తారు. డమ్మీ ఇంటర్న్షిప్స్ అంటే యాక్చువల్గా ఇంటర్న్షిప్స్ అంటే మీనింగ్ ఏంటంటే కంపెనీ ఎక్స్పోజర్ కావాలండి. కంపెనీ ఎక్స్పోజర్ అంటే ఆ కంపెనీలోకి పోయి పనిచేసి ఆ కంపెనీలో ఉన్నటువంటి వాతావరణం, అక్కడ నడుస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ మీద రియల్ టైంలో అవగాహన పెంచుకోవడానికి ఇంటర్న్షిప్ అంటారు. కానీ మెజారిటీ ఆఫ్ ది సందర్భాల్లో డమ్మీ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. డమ్మీ ఇంటర్న్షిప్స్ అంటే విచిత్రంగా ఈ డమ్మీ ఇంటర్న్షిప్స్లో పిల్లలే కాలేజీకి పే చేస్తారనమాట. ఎక్కడైనా కానీ ఇంటర్న్షిప్ చేసినందుకు ఎవరు పే చేయాలి? వర్క్ చేయించుకున్నటువంటి వాళ్ళు పే చేయాలి. కానీ ఇక్కడ వెరైటీగా స్టూడెంట్స్ చేత డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఎంత కలెక్ట్ చేస్తారు? ₹2,000 నుంచి ₹10,000 దాకా ఒక స్టూడెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి డమ్మీ ప్రాజెక్టులు చేపిస్తారు. దాదాపు అన్ని కాలేజీలు ఇదే పరిస్థితి, ఎగ్జామ్షన్ లేదు. టాప్ 1 కాలేజీ నుంచి చివరి కాలేజీల దాకా అందరిది ఇదే పరిస్థితి. మీరు ఊహించినటువంటి ఇంటర్న్షిప్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉండవు. పర్టికులర్గా సిఎస్సి బ్రాంచ్లో అసలే ఉండవు. 2 విషయాల మీద మనకు ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంటుంది. మొదటిది ఇప్పుడు ఏంటంటే ఇంటర్న్షిప్స్. సో మేజర్గా మొత్తానికి డమ్మీ ఇంటర్న్షిప్స్ అండి. ఇంటర్న్షిప్స్ కోసం ఇంజనీరింగ్ కాలేజీలో చేరి సిఎస్సి చేరి ఇంటర్న్షిప్స్ వసద్దు అనుకోవడం అనేది ఒక పెద్ద మిత్. ఒక్కొక్క కాలేజీలో, ఒక్కొక్క యూనివర్సిటీలో, ఒక్కొక్క యాజమాన్యం కింద ఇంటర్న్షాల అని ఒక వెబ్సైట్ ఉంటుందండి. ఈ ఇంటర్న్షాలకు పోయి అప్లై చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి కనీసం ఒక 4-5 లక్షల మంది పిల్లలు దీనికి అప్లై చేసుకుంటున్నట్టు పరిస్థితి. ఎక్కడా కూడా కంపెనీ ప్రెమిసెస్లోకి తీసుకెళ్ళి ఈరోజు బీటెక్ స్టూడెంట్స్ని ఇంటర్న్షిప్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఒక పచ్చి అబద్ధం. దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పోనీ పెద్ద కాలేజీలో అంటే ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో ఏమైనా ఉంటుందా? ఐఐటీస్లో కొంత మేరకు ఉంది. అంటే ఎంత మేరకు అంటే ఒక 50% చాలామంది ప్రీ ప్లేస్మెంట్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, అక్కడ నుంచే కంపెనీలోకి అబ్జర్వ్ అవుతూ ఉంటారు. ఎన్ఐటీస్లో అయితే మేబీ ఒక 20%, లోకల్ కాలేజెస్లో అయితే టాప్ 5 కాలేజెస్లో ఒక 2%, టాప్ 10 కాలేజీలకు వచ్చేసరికి 1%, టాప్ 10 కింద ఉన్నటువంటి కాలేజెస్లో 0%. ఇది ఇంటర్న్షిప్స్ యొక్క యాక్చువల్ సినారియో. కాబట్టి మా పిల్లలకి పోతారు, కంపెనీతో అనుసంధానంగా చదువుకుంటారు, అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ని మా వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఇంజనీరింగ్ కాలేజీలో చేరిస్తే సరిపోద్ది అనుకోవటం ఇది ఒక పెద్ద అబద్ధం. సో దీని గురించి చర్చించడం మానేసి ఉన్నదాంతో చదువుకోవటం, లేదా మీరు సొంతగా ఏదైనా ప్రాజెక్ట్స్ మీకు తెలిసిన కంపెనీస్లో ఉంటే ఇంటర్న్షిప్ ఇచ్చుకోవడం తప్ప జనరల్గా ఇది డైరెక్ట్గా కాలేజీలో చేసే పరిస్థితి లేదు.
వాళ్ళు డిసెంబర్ వచ్చిందంటే కాలేజీల యొక్క సినారియో ఎట్లుంటుందో చెప్తాను చూడండి. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అక్టోబరు, సెప్టెంబరు, నవంబరు, డిసెంబరు, జనవరి ఈ 4 నెలలు వాళ్ళకి రిలాక్సింగ్ టైం. మళ్ళీ జనవరి నుంచి కొత్త అడ్మిషన్ల కోసం దేగులాడుకుంటూ ఉంటారు. ఇంతే తప్ప వీళ్ళకి ఇంటర్న్షిప్స్ ఇద్దాము, ఇంకోటి ఇద్దాము, ఇంత టైం ఓపిక ఎవరికి లేదు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.